who has been selected by the union government to serve as the new vice chairman of నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా కేంద్ర ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేసింది? ఒకసారి కనుక ఆప్షన్ చూసినట్టయితే సుమన్ బేరీ, అశోక్ లహరి, అమితాబ్ కాంత్, బివిఆర్ సుబ్రహ్మణ్యన్. సో నీతి ఆయోగ్కి కొత్త వైస్ చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేసింది అంటే యూనియన్ గవర్నమెంట్ ఆప్షన్ 2లో ఉన్నటువంటి అశోక్ లహరి. ఈ అశోక్ లహరి ఎవరు అంటే ఇండియాకి ఫార్మర్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ గా వర్క్ చేయడం జరిగింది 2002లో. సో ఈయనని నెక్స్ట్ నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ గా ఎంపిక చేయడం జరిగింది. మరి ప్రెసెంట్ నీతి ఆయోగ్కి వైస్ చైర్పర్సన్ ఎవరు అంటే సుమన్ బేరీ. సో ఆప్షన్ 3లో ఉన్నటువంటి అమితాబ్ కాంత్ ఎవరు అంటే నీతి ఆయోగ్కి ఫార్మర్ సిఇఓ. బివిఆర్ సుబ్రహ్మణ్యన్ కూడా నీతి ఆయోగ్కి ఫార్మర్ సిఇఓ. మరి ప్రెజెంట్ సిఇఓ ఎవరు అంటే నీతి ఆయోగ్కి నిధి చింబర్. సో కమింగ్ టు ది నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అంటే ఏంటి అంటే దీన్ని 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేని స్థానంలో ఎస్టాబ్లిష్ చేశారు అంటే ప్లానింగ్ కమిషన్ స్థానంలో నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నీతి ఆయోగ్ అంటే ఏంటి అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. ఇది ఇండియాకి థింక్ ట్యాంక్ గా వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో మెంబర్స్ గా ఎవరెవరు ఉంటారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క చీఫ్ మినిస్టర్ తో పాటుగా ఢిల్లీ మరియు పుదుచ్చేరి రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు, వారితో పాటుగా ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటాయో ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్లు, వారితో పాటుగా నీతి ఆయోగ్కి చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనతో పాటుగా వైస్ చైర్పర్సన్, వీరందరూ కూడా నీతి ఆయోగ్లో సభ్యులుగా ఉంటారు. సో ఈ యొక్క నీతి ఆయోగ్ అనేది ఇండియాకి థింక్ ట్యాంక్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. సో కొత్తగా వైస్ చైర్పర్సన్ గా ఎవరిని ఎంపిక చేశారు అంటే అశోక్ లహరి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ అశోక్ లహరి. థ్యాంక్ యూ.